Hi, welcome to my YouTube channel. Today we are discuss about relatively prime numbers or coprimes అంటే ఏంటో చూద్దాం. If any two positive integers are said to be relatively prime or coprimes, the condition is if they do not have any common factor other than 1. ఇది ఇంపార్టెంట్. ఇఫ్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 తప్ప ఇంకే ఫ్యాక్టర్ ఉండకపోతే అవేంటి రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. ఓకే, రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 7 and 11 are coprimes. 7 and 11 are coprimes. ఎలాగో చూద్దాం. ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్, ఇవి ఇంటీజర్సేగా, ఆ సెట్ ఇవి రిలేటివ్లీ ప్రైమ్. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. 7కి కామన్ ఫ్యాక్టర్ 1 into 7. 11 1 into 11. ఇంక మిగతా దేంట్లోనూ పోవు. అంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటుంది? 1 ఉంది. ఇలా 1 ఉంటేనే దాన్ని ఏమంటారు? కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. 25 and 81. ఇంకొకటి చూద్దాం. ఆర్ కోప్రైమ్స్. అలాగో చెక్ చేద్దాం. 21 ఉంది. ఏ టేబుల్లో పోయింది? 5 టేబుల్. 81 9 టేబుల్, ఒక 9 9s 3 టేబుల్లో అలా పోయిద్ది. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1 కంటే ఇంకొక ఏ ఫ్యాక్టర్ లేదు. ఓకే, ఇలా ఉంటే దాన్ని ఏమంటారు? కోప్రైమ్స్ అంటారు. కామన్గా ఏమైనా కలుస్తున్నాయా? లేవు. 1 ఒక్కటే కామన్గా ఉంటే అది కోప్రైమ్స్. ఓకే, లేకపోతే రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ఏ ఫ్యాక్టరు కామన్గా ఉండకూడదు. 1 తప్ప ఏ ఫ్యాక్టర్ ఉన్నా అదేంటి? కోప్రైమ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. 8 28 ఆర్ కోప్రైమ్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఓకే, 8 28 చూడు. 8కి కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ 2 4s 4 2s. ఇక్కడ 2 టేబుల్ 2 14s 7 4s. నెక్స్ట్ 1 into 8 1 into 28. ఇక్కడ 2 కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది. అలా అయితే అవేమిటి? కోప్రైమ్స్ కావు. అవి ఎలా అయితే అంటే కోప్రైమ్స్ కాదు.
ఓన్లీ 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి, మిగతావి ఏమీ కామన్ ఫ్యాక్టర్ అయ్యి ఉండకూడదు. అలా ఉంటేనే దాన్ని ఏమంటారు? రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇవి చాలా చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ 714 ఈజ్ ఏ pair of coprime or not. చెక్ చేద్దాం. ఇది చూడండి, కోప్రైమ్ అంటే నథింగ్ బట్ కామన్ ఫ్యాక్టర్ 1 కంటే ఇంకే నెంబరు ఉండకూడదు. ఓకే, అలా ఉంటే దాన్ని ఏమంటారు? కోప్రైమ్ అంటారు. ఓకే, డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 తప్ప మిగతా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకపోతే దాన్ని ఏమంటారు? కోప్రైమ్స్ అంటారు. అంటే వాటి యొక్క జీసీడీ ఎంత అయి ఉండాలి? 1 అయి ఉండాలి. వాటి యొక్క జీసీడీ 1 అయి ఉండాలి. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 714 ఉంది, చూద్దాం. 7 టేబుల్ 7 ఎందులో పోతుంది? 1 × 7. ఇక్కడ 14 1 × 14 2 × 7. అంటే ఇక్కడ 7 కామన్ ఫ్యాక్టర్గా ఉంది. 1 కామన్ ఫ్యాక్టర్గా ఉంది. 1 తర్వాత ఇంకా ఏంటి? 7 కూడా కామన్ ఫ్యాక్టర్గా ఉంది. అప్పుడు ఇదేంటి? నాట్ కోప్రైమ్స్. ఓకే, నాట్ కోప్రైమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ ఇచ్చారు, చూద్దాం. సెకండ్ సమ్ 919 is a pair of coprimes or not. చూద్దాం. జీసీడీ ఎంత అయి ఉండాలి? 1 అయి ఉండాలి. ఓకే, 919 ఏ టేబుల్లో పోతుందో చూద్దాం. 9 1 × 9 3 × 3. ఓకే, 19 1 × 19 ఇంకే టేబుల్లో పోదు. వీటి ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి? 1. కామన్గా 1 తప్ప మిగతాది ఏం లేకపోతే అది ఏంటి? ఇది కోప్రైమ్స్. దే హ్యావ్ ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్. హెన్స్ they are coprimes. ఓకే, అలా ఉంటే దాన్ని ఏమంటారు? కోప్రైమ్స్. ఓకేనా? 1 ఒక్కటి కామన్ ఫ్యాక్టర్గా ఉంటే దాన్ని ఏమంటారు? ఇక్కడ ఏంటి? 7 ఆల్సో కామన్ ఫ్యాక్టర్. 7 కూడా ఏముంది? కామన్ ఫ్యాక్టర్గా ఉంది. అప్పుడు ఏంటి? not coprimes. Okay, another example. Among the following a pair of coprimes is 828 2581 15 17 59 61. ఓకే, అమాంగ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ కోప్రైమ్స్. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే 1 కంటే ఎక్స్ట్రా ఆన్సర్స్ ఇస్తాయి. మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్, 1 కంటే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, చూడండి. 8 ఏ టేబుల్లో పోయిద్ది? 4 టేబుల్ 4 × 2 1 × 8. ఓకే, 28 1 × 28. నెక్స్ట్ 2 × 14. నెక్స్ట్ ఇంకా అంతే. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. ఓకే, 2 కామన్ ఫ్యాక్టర్.
ఇప్పుడు ఇది కోప్రైమా కాదా? నాట్ కోప్రైమ్. ఓకే, నాట్ కోప్రైమ్. 25 చూద్దాం. 5 into 5 మళ్ళీ ఇంకే దేంట్లో పోదు. 81 9 into 9. ఈ రెండు ఇంకా 1 into 25. ఇక్కడ 1 into 81. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. కామన్ ఫ్యాక్టర్ 1. ఇది కోప్రైమ్స్. టిక్ ఆన్సర్ ఏంటి? కోప్రైమ్. కోప్రైమ్. నెక్స్ట్ 15 17. 1 into 15. 3 into 5. నెక్స్ట్ 1 into 17. 17 ఏ టేబుల్. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. కామన్ ఫ్యాక్టర్ 1. అలా ఉంటే ఏంటది? కోప్రైమ్స్. ఇది కూడా కోప్రైమే. నెక్స్ట్ 59 69. 1 into 59 ఏ టేబుల్లో పోదు. 61 చూద్దాం. ఇది ఏ టేబుల్లో పోదు. 1 into 61. కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ? కామన్ ఫ్యాక్టర్ 1. అప్పుడు అది కూడా ఏమైద్ది? కోప్రైమ్ అయింది. సో ఈ నెంబర్ ఏమైద్ది? కోప్రైమ్. ఇది కూడా కోప్రైమే. ఓకే, ఎక్సెప్ట్ ఫస్ట్ ఆప్షన్, మిగతావన్నీ ఏంటి? కోప్రైమ్స్. ఓకేనా? అండర్స్టాండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ please comment me. Please like, share and subscribe to all the members. Thank you very much.